ఈరోజు నీ కర్మ నీ చేత ఆ పని చేయిస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ధర్మరాజుని జూదం వైపు నడిపించింది ఏది అంటే, స్వభావరీత్యా మనిషి తనకు ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తాడో భగవద్గీత 18వ అధ్యాయం వివరించింది. ఒక పనిని ఆచరించటం కానీ నిరాకరించటం కానీ మనిషి చేతిలో లేదని, ప్రకృతి శక్తి లేదా విధికి లోబడి తనకు తెలియకుండానే మనిషి దానికి పూనుకుంటాడని 60వ శ్లోకం చెప్తోంది. ధర్మరాజు ధర్మాధర్మ విచక్షణ బాగా తెలిసిన ధర్మమూర్తి. పైగా యమధర్మరాజు అంశతో జన్మించినవాడు. అంతటి వివేకి చెడ్డదని తెలిసి వ్యసనమని ఎరిగి కూడా జూదం విషయంలో నిగ్రహం ఎలా కోల్పోయాడు? ఇదే సందేహం జనమేజయుడికి వచ్చింది. వ్యాస మహర్షిని అడిగాడు. దానికి వ్యాసుడు, ప్రకృతి చేయిస్తుంది నాయన అన్నాడు. దాని ముందు నీ నిగ్రహం చాలదు. ఇష్టం లేకపోయినా నీ స్వభావం, నీ కర్మ నీ చేత ఆ పని చేయిస్తాయి అని బదులిచ్చాడు. జనమేజయుడికి సంతృప్తి కలగలేదు, కానీ మౌనం వహించాడు. రాజు అసంతృప్తిని ఋషి గమనించాడు. మాట మారుస్తూ, ఓ రాజా, రేపు నీ దగ్గరకు కొన్ని గుర్రాలు అమ్మకానికి వస్తాయి. వాటిలో నల్లదాన్ని మాత్రం కొనవద్దు. కొన్నా దాని మీద స్వారీ చెయ్యకు. చేసినా ఉత్తర దిక్కుకు మాత్రం పోనే వద్దు. పోయినా అక్కడుండే సుందరితో మాట కలపకు. కలిపినా ఆమెను పెళ్ళి మాత్రం చేసుకోకు. చేసుకున్న ఆమె మాటకు లోబడి ఆమె ఆడించినట్టు ఆడకు. జాగ్రత్త అని హెచ్చరించాడు. మర్నాడు కొందరు వర్తకులు మేలుజాతి అశ్వాలను అమ్మకానికి తెచ్చారు. వాటిలో నల్లగుర్రమే చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనివల్ల ఈ గుర్రపు శాలకే కాదు, ఈ రాజ్యానికే శోభ అనిపించింది రాజుకు. ఆయనకు వ్యాస మహర్షి మాట వెంటనే గుర్తుకొచ్చింది. ఎక్కవద్దన్నాడు కానీ కొనవద్దని చెప్పలేదుగా అని సమాధానపడి పెద్ద ధరకు దాన్ని కొనేశాడు. రోజు అశ్వశాలలో దాని సొగసు చూసి మురిసిపోతూ ఉండేవాడు. క్రమంగా ఇష్టం పెరిగిపోయింది. ఉత్తర దిక్కుకు పోవద్దనే కదా మహర్షి హెచ్చరించింది, ఎక్కవద్దని కాదు అని సరిపెట్టుకుని తక్కిన 3 దిక్కుల్లో హాయిగా స్వారీ చేయడం ఆరంభించాడు. కొన్నాళ్ళు గడిచాయి. ఉత్తర దిశగా పోదాం, అక్కడ సుందరితో మాట్లాడకుండా తిరిగి వచ్చేస్తే పర్వాలేదని నిశ్చయించాడు. ఉత్తరం వైపు గుర్రాన్ని నడిపించాడు. అక్కడ ఒక అందమైన యువతి కనిపించింది. ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఆ తర్వాత ఇంతటి సౌందర్య రాశిని సొంతం చేసుకోపోతే ఈ జన్మ వృధా అనిపించింది. ఆమె ఏం చెప్పినా పట్టించుకోవద్దు, కేవలం పెళ్ళి మాత్రమే చేసుకుందాం, ఆమె చెప్పినట్లు మాత్రం చేయవద్దు అన్న గట్టి నిర్ణయంతో గాంధర్వ వివాహం చేసుకున్నాడు. అంతఃపురానికి తీసుకొచ్చాడు. ఒకరోజు ఆ సుందరి దేశంలోని సాధువులను, పొలిమేరల్లోని మునులను పిలిచి సంతర్పణలు సత్కారాలు చేయాలని ఉంది అని రాజును కోరింది. అది భార్య తొలి కోరిక, పైగా చక్కని సత్కార్యం. కాదనడం దేనికని అనుకున్నాడు జనమేజయుడు. అన్న సమారాధనకు భారీ ఏర్పాట్లు చేశాడు. వడ్డిస్తుంటే ఆమె లోకోత్తర సౌందర్యాన్ని గమనించిన ఒక యువ సాధువు మోహ పరవశుడై ఆమెను కామ దృష్టితో పరికించాడు. ఆమె ఏడుస్తూ రాజుకు ఫిర్యాదు చేసింది. దాంతో రాజు పట్టరాని కోపంతో కత్తి దూసి ఆ సాధువు తల నరికేశాడు. మరుక్షణమే, అయ్యో బ్రహ్మహత్యా పాతకానికి ఒడికట్టాని అంటూ వలవల ఏడ్చాడు. వ్యాస మహర్షి నవ్వుతూ ప్రత్యక్షం అయ్యాడు. తన మాయను ఉపసంహరించాడు. జనమేజయుడికి కల చెదిరినట్లయింది. మబ్బు విడిపోయింది. ఈ కథలో గ్రహించటానికే తప్ప ఇక చెప్పటానికి ఏమీ లేదు అని. అంటే మన చేతిలో ఏదీ లేదు, కర్మానుసారైన బుద్ధి అని. మనకి ఏది అనుభవించాలని ఉందో అది దానికి తగిన బుద్ధి పుట్టి
ఆ పనులు చేయించి దాన్ని అనుభవింపచేస్తాడు భగవంతుడు అని మనకి చక్కని ఉపదేశం చేశారు. అందుకని మహానుభావులు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఆచరించినట్లయితే రాబోయే కష్టాలకు అడ్డుకట్ట వేయగలుగుతాం. అది దృఢ నిశ్చయం ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటను గుర్తులో పెట్టుకోవాలి. ఆచరించి సుఖమైన జీవిత ప్రయాణం సాగించవచ్చు. అలా చేస్తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.